తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మాటలపై మంటలు చెలరేగుతున్నాయి. గాంధీ భవన్ లో నిన్న జరిగిన టీపీసీసీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన నాయకులు ఉన్నారని చెబుతూ 3 కోట్ల మంది దేవుళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉంటాడంటూ మాట్లాడారు. దేవుళ్లను పూజించే విషయంలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు పదవుల ఎంపికలు ఎలా సాధ్యమైందని చెప్పారు. ఎంతమంది దేవుళ్ళు 3 కోట్లురా ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనేటోళ్ళకు పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు. ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మండిపడ్డారు. హిందువులను హిందూ దేవుళ్లను రేవంత్ రెడ్డి కించపరిచేలా బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నగరాల్లో హిందూ ద్వేషం నింపుకుందని మజ్లిస్ పార్టీకి కొమ్ము కాస్తూ ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ చెప్పిందే నిజమైందన్నారు బండి సంజయ్. హిందువులు తలెత్తుకొని తిరిగేలా పరిస్థితి సృష్టిస్తున్నారని అన్నారు. ఓట్ల కోసం చీలిపోయి వీడిపోయి అవమానాన్ని దిగమింగుకుంటారా? హిందువులంతా ఏకమై సత్తా చాటుతారో ఆలోచించుకోవాలని సూచించారు. బీజేపీ ఏనాడు ఇతర మతాలను కించపరచలేదని బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. హిందువుల దేవుళ్లను రేవంత్ రెడ్డి అవహేళన చేస్తూ అహంకారపూరితంగా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఒక హిందువై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని మాట్లాడారని అన్నారు. ఎంఐఎం అసహన దోషం వల్లే ఇలా మాట్లాడుతున్నట్లుగా తెలిపారు. తెలంగాణలో హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, హిందువుల శక్తి ఏంటో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని కిషన్ రెడ్డి తెలిపారు.